మేము పాడితే అదే అసలు నువ్వు సరిగ్గా విన్నావు అసలు. అదేనండి నువ్వు వినకుండా అక్కడక్కడ తిరుగుకుంటా బిస్కెట్స్ తిరుగుకుంటా మాయ మాటలు పానం తిరుగుకుంటా అక్కడక్కడ తిరిగి నువ్వు సరిగ్గా వెళ్ళా. అసలు విషయం ఏంటంటే ఎల్ల బ్యాచ్ అంటే ఎక్క బ్యాచ్ ఆడతో కూర్చొని ఏ పేరు అంతర్జాతీయ అవార్డు ఈ బ్యాచ్ నేను పాట సరిగ్గా వినలేదు. అదే నీ పాటలు సరిగ్గా ఇంట్లోదంట వినకుండా చేసేయాలి. మోకరించాడా టైం లేదు ఇంకా అని నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చింది. చెప్పు. ఏం సంగతి అసలు నువ్వు ఇంకా రాలేదేంటని ఎదురు వస్తున్నా. చెప్పు. నాకు నీకు ఈరోజు చాలా చాలా బిజీగా ఉన్నాను. నిజమా? చెప్పమ్మా. ఈ పిల్లలు చూస్తున్నప్పుడు ఎంతో గుర్తొస్తున్నారు. చాలా మంచి పిల్లలు వాళ్ళంతా కూడా చదువుకున్న పిల్లలు, సండే స్కూల్ వచ్చే పిల్లలు అంతా. వీళ్ళు ఎంత డిసిప్లైన్ గా ఉన్నారు. ఎంత డిసిప్లిన్ అంటే నీకెంత డిసిప్లిన్ అనిపించింది, మాకైతే ఇంకా డిసిప్లిన్ అనిపిస్తుంది. ఏంటమ్మా డిసిప్లైన్ గా ఉన్నారా? చూడు మాట్లాడుకున్నారు. చేతులు కట్టండి ఒకసారి. రోడ్డు మీద వెళ్ళండి. రోడ్డు మీద వెళ్ళేసుకోండి. నా మాట వినండి పిల్లలు. కూర్చోరా, అదో రకంగా కూర్చున్నా. అలా కూర్చో. ఈ రోజు ఎన్ని విషయాలు నేర్చుకున్నానండి. ఎన్ని విషయాలు నేర్చుకున్నావు? మార్నింగ్ దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు నా డివోషన్ నేర్చుకున్నావు. ఎలాంటి జ్ఞానం అండి? ఎలాంటి జ్ఞానం? సులోమోను అధికారాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ ఐశ్వర్యాన్ని నమ్మి బంగారు వెండి వస్తువులు కానీ వాటిని నమ్మి ఘనత కానీ అడగలేదు. ఏమీ అడగలేదు వాటిని. నాకు కనుక దేవుడు కనిపిస్తే దేవుడు సొలొమోను కనిపించి ఏం కావాలని అడిగాడు. ఏమొద్దు, జ్ఞానం కావాలన్నాడు. నువ్వైతే ఏమంటారంటే ఏం కావాలంటారా? 3 కోరికలు కోరతారు. 3 కోరికలు. పిల్లలు వినరా? వినండిరా. ఒకటి పెద్ద బిల్డింగ్ కడతారు. పెద్ద బిల్డింగ్ కావాలన్నాడు. రేలంగిలో ఎవరికి లేని బిల్డింగ్ కడతారు. ఎప్పటికీ లేని బిల్డింగ్. రెండు మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లు ఉండాలని అడుగుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ లో కోట్లు ఉండాలని అడుగుతాడంట. 3 హోంవర్క్ నువ్వే చేయ ప్రభు అని అడుగుతారు. హోంవర్క్ నువ్వే చేయ ప్రభు అని అడుగుతాడంట. ఈ 3 అడుగుతారన్నయ్య. మీరు హోంవర్క్ చేసుకోలేరంట మీరు. మేమైతే అలా అడగా. మీరేమడుగుతారు? మేమైతే ఏసయ్యా సండే స్కూల్లో మేము చక్కగా ఉండడానికి మాకు మంచి జ్ఞానమే, స్కూల్స్ లో బాగా చదవడానికి జ్ఞానమే, బైబిల్ చదువుతూ వాక్యాన్ని చక్కగా ధ్యానం చేస్తూ ఆ మందిరాల్లో చక్కగా ఉండడానికి మాకు మంచి తెలివితేటలు అనుగ్రహించాడు. అంటే నేను కూడా మీలో బలపడే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా చేయాలి. చెప్పరా? అసలు చూడండి సులభం లాగా కోరుకోవాలి. మన అంతే.